భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చార్టర్ చట్టాలు అంటే ఏంటి, కౌన్సిల్ చట్టాలు అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత విక్టోరియా మహారాణి ప్రకటన 1858లో వచ్చింది. సో ఈ మధ్య కాలంలో కూడా కంపెనీ పరిపాలనలో సాగింది కాబట్టి కంపెనీ పాలన అని ఈ సమయంలో చేసే చట్టాలను మనం చార్టర్ చట్టాలు అని చెప్పేసి అంటారని చెప్పేసి నేర్చుకున్నాం. దీని తర్వాత ఈ 1858 నుంచి మనకు స్వతంత్రం వచ్చిన 1947 సంవత్సరం వరకు కూడా చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బ్రిటిష్ ప్రభుత్వం చేసింది అని చెప్పేసి అంటాం. దీని కంపెనీ పాలన అని చెప్పేసి అంటాం అనమాట. బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు అని కూడా చెప్పొచ్చు. అయితే దీనికంటే ముందు కొంచెం ముందుకెళ్ళినట్లయితే అసలు ఈ రాజనీతి శాస్త్రం అనేది ఎక్కడ పుట్టింది అంటే ఈ పాలిటీ కానీ ఈ విధంగా రాజ్యం దీనికి సంబంధించినటువంటి హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ పుట్టింది అని అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి గ్రీక్, ఓకేనా, గ్రీక్ అనేది చాలా ఇంపార్టెంట్ నగరం అనమాట. ఎందుకు అని అంటే మనకి ఈ రాజనీతి శాస్త్రం అనేటటువంటిది రాజనీతి శాస్త్రం అనేది గ్రీక్ నగర రాజ్యాల్లో పుట్టిందనమాట. ఓకే, ఈ రాజనీతి శాస్త్రాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పొలిటికల్ సైన్స్ అంటామని లేదా కాన్స్టిట్యూషన్ అంటామని చెప్పేసి అని కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అసలు పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అని అంటాం కదా. ఈ పొలిటికల్ సైన్స్ అనే పదం పోలీస్ POLIS పోలీస్ అనే గ్రీక్ భాష పదం నుండి ఉద్భవించింది. అదే కాన్స్టిట్యూషన్ అనే పదం అయితే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చిందని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, ఏదండి పొలిటికల్ సైన్స్ అని అంటాం కదా. ఈ పొలిటికల్ సైన్స్ లో పోలీస్, ఓకే, ఈ పోలీస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ పదం అనమాట. ఈ పొలిటికల్ సైన్స్ లో ఈ పోలీస్ అనేది ఏంటంటే గ్రీక్ భాషా పదం. పోలీస్ అనగా ఏంటి అని అంటే నగర రాజ్యం. పోలీస్ అనగా ఏంటి? నగర రాజ్యం అని అర్థం అనమాట. పోలీస్ అని అంటే ఏంటి? నగర రాజ్యం అని చెప్పేసి అర్థం. అసలు రాజ్యం అంటే ఏంటి? ఓకే, రాజ్యం అంటే ఏంటి? ఈ రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఏ వ్యక్తి ఉపయోగించారు? రాజ్యం అనే పదం ఏ విధంగా వచ్చింది అని కనుక మనం చూసినట్లయితే పొలిటికల్ సైన్స్ అంటాం కదా. అలాగే స్టేట్ అనేది స్టాటస్ అనే ఒక చుటానిక్ అనే భాషా పదం. ఇది ఒక భాషా పదం అనమాట. చుటానిక్ అనే భాషా పదం నుండి వచ్చింది. స్టాటస్ అంటే రాజ్యం అని అర్థం. స్టేట్స్ అక్కడి నుంచి వచ్చిందే. మనకు స్టేట్ అంటాం, రాష్ట్రం అంటాం కదా. ఈ అదే మాదిరి స్టేటస్ అంటే రాజ్యం. ఏంటి? స్టేటస్ అని అంటాం. స్టేటస్ అంటే ఇన్ని రాజ్యం మీద అట్లా అంటాం కదా. స్టేటస్ అంటే ఏంటి? రాజ్యం. స్టేటస్ అంటే రాజ్యం అని అర్థం అనమాట. అయితే దీన్ని రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరయ్యా అని అంటే ఈ రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిగా ఏ వ్యక్తి ఉపయోగించారు అని అంటే ఏం చెప్తాం? మాకియావెల్లి. ఎవరండి? మాకియావెల్లి అని ఆయన దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారనమాట. మరి ఇతను ఏ దేశస్థుడు అని అంటే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. మాకియావెల్లి ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను మొట్టమొదటిసారిగా రాజ్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు అనమాట. ఓకే, మరి మాకియావెల్లి రాసిన గ్రంథం ఏమైనా ఐడియా ఉందా అని అంటే ఎస్, మాకియావెల్లి ప్రిన్స్ అనే గ్రంథంలో స్టాటో అనే పదాన్ని వాడాడు అనమాట. మాకియావెల్లి ప్రిన్స్ అనే గ్రంథంలో ఈ స్టాటో అనే ఒక పదాన్ని వాడడం జరిగింది అనమాట. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ రాజ్యం అనేది ఎన్ని భాగాలుగా విభజించబడింది? రాజ్యంలో ఎవరు ఉంటారు అని అంటే రాజ్యంలో మొట్టమొదటి ఉండే వాళ్ళు ఎవరు? ప్రజలు, అంతే కదా. ప్రజలు ఉంటేనే మెయిన్ రాజ్యం అనేది అనమాట. దాని తర్వాత ప్రజలు ఉన్నారు, సరే, అక్కడ ప్రదేశం ఉండాలి కదా. ఎస్, ప్రజలు, ప్రదేశం. దీని తర్వాత ఈ ప్రజలను పరిపాలన చేయడానికి ఒక ప్రభుత్వం అనేది ఉండాలి. ప్రజలను పరిపాలన చేయడానికి ఒక ప్రభుత్వం అనేది ఉండాలి. సో ప్రభుత్వం. అలాగే దీంతో పాటు సార్వభౌమాధికారం ఉండాలి. ఏది? సార్వభౌమాధికారం. ఓకే, సార్వభౌమాధికారం అంటే ఏంటి? ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వ హక్కులు కూడా ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంత గవర్నమెంట్కే ఉండాలి. అంటే వేరే ఇతర ప్రాంతాలు అనేది వచ్చి వీరి యొక్క కార్యకలాపాల్లో తలదూర్చడం లాంటివి జరగకూడదు అనమాట. ఓకే, సర్వ హక్కులు, సార్వభౌమాధికారం ఉండాలి. సో ఈ 4 లక్షణాలు ఉన్నట్లయితే
ఆ ఆ పర్టికులర్ దాన్ని ఏమంటాం అంటే రాజ్యం అని చెప్పేసి అనమాట. రాజ్యం అనడానికి అంటే ఇలా అడగొచ్చు బిట్టు. రాజ్యం అని ఇచ్చేసి కింద ఏవో 4 పదాలు వచ్చి రాజ్య లక్షణాల్లో కానిది ఏది అని అడగొచ్చు. రాజ్య లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటి? ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వము, సార్వభౌమాధికారం. ఇది సార్వభౌమాధికారం. ఈ 4 అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిందని చెప్పేసి. అయితే అసలు కాన్స్టిట్యూషియో అంటే ఏంటంటే టు ఎస్టాబ్లిష్ అని అర్థం. కాన్స్టిట్యూషియో అంటే ఏంటి? టు ఎస్టాబ్లిష్ అని అర్థం అనమాట. ఓకే. అయితే ఒక దేశం గాని, ఒక రాజ్యంలో రాజకీయ వ్యవస్థలు గాని, చట్టాలు గాని వీటన్నిటికీ మూలాధారం ఏంటి? ఇప్పుడు మన మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో జరిగే ప్రతి కార్యక్రమానికి లేదా ప్రతి దానికి కూడా ఒక మూల ఆధారం ఏంటి? రాజ్యాంగం. అంతే కదా! ఒక గవర్నమెంట్‌ని ఎన్నుకున్నా, గవర్నమెంట్ నాయకులు ఎన్నుకున్నా, ఓట్లు ఎలక్షన్స్ జరిగిన ఈ ప్రక్రియ అంతటికి మూల కారణం ఏందంటే రాజ్యాంగం. అంతే కదా! సో అలాగా దేశంలో అన్ని చట్టాలకు మూలాధారం ఏందయ్యా అంటే రాజ్యాంగం. దేశంలో అన్ని చట్టాలకు మూలాధారం ఏంటి? రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగానికి మూలాధారం ఏంటి? రాజ్యానికి మూలాధారం రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగానికి మూలాధారం ఏంటి అని అంటే ఏం చెప్తాం? ఎవరు? ప్రజలు. రాజ్యాంగానికి మూలాధారం ఏంటి? ప్రజలు. మన భారతదేశం చూసుకున్నాం అనుకో, భారత రాజ్యాంగానికి మూలాధారం ఏంటి? భారత ప్రజలు. అలా అన్నమాట. సో భారత రాజ్యాంగానికి సంబంధించి మనం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి రాజ్యాంగానికి మూలాధారం ఏది? మన 1935 మనం చదువుతాం. కౌన్సిల్ యాక్ట్ అది చెప్తాను, చార్టర్ చట్టాలు. ఈ 1935 చట్టంలో నుంచే దాదాపు 70% పైగా ఈ 1935 చట్టంలో ఉన్న అంశాలను యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవడం జరిగిందనమాట. సో అందుకు ఈ 1935 చట్టాన్ని మనం ఏమంటాం? భారత ప్రభుత్వం ఈ 1935 నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. ప్రపంచంలో తొలిసారిగా అసలు ఈ రాజ్యాంగం అనే భావన తీసుకొచ్చింది ఎవరు? గ్రీకులు. రాజనీతి శాస్త్రం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకుల నుంచి వచ్చింది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే శాస్త్రీయ పద్ధతిలో రాజ్యాంగం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన తత్వవేత్త ఎవరు? అసలు శాస్త్రీయ పద్ధతిలో ఈ రాజ్యాంగం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన తత్వవేత్త ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్తాం. ఎవరండి? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనే వ్యక్తి ఏంటి? అసలు శాస్త్రీయ పద్ధతిలో రాజ్యాంగం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వ్యక్తి అనమాట. మొదటగా ఉపయోగించిన వ్యక్తి ఎవరండి? అరిస్టాటిల్. ఓకే. అరిస్టాటిల్ ఏంటి? అరిస్టాటిల్ రాసిన గ్రంథం ఏంటి అని అంటే పాలిటిక్స్. ఇదండి పాలిటిక్స్. అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథం పాలిటిక్స్ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలో ఏంటంటే 158 సమకాలీన రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. ఈ పాలిటిక్స్ అనే గ్రంథం రాయడానికి ఆ సమకాలీన ప్రాంతంలో ఉన్నటువంటి 158 సమకాలీన రాజ్యాంగాలను అధ్యయనం చేసి పాలిటిక్స్ అనే గ్రంథంలో రాశాడు అనమాట. ఈ అంటే రాజనీతి పరిణామం అంటే ఏ విధంగా జరుగుతుంది ఏంటి, దీని గురించి చాలా క్లుప్తంగా ఈ పాలిటిక్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగిందనమాట. అందుకని అరిస్టాటిల్ ఏమంటాం మనం? రాజనీతి శాస్త్ర పితామహుడు. అరిస్టాటిల్ ఏమంటాం? రాజనీతి శాస్త్ర పితామహుడు అని అంటాం. రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎందుకంటాం అంటే దీనికి అనమాట. ఆ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రాయడానికి 158 సమకాలీన రాజ్యాంగాలను అధ్యయనం చేయడం జరిగిందనమాట. ఓకే. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకి 3వ శతాబ్దంలో రాజనీతి శాస్త్రాన్ని గురించి ఒక వ్యక్తి చర్చించాడు. ఎవరు? 3వ శతాబ్దంలో కౌటిల్యుడు. మనం చెప్పుకుంటాం, హిస్టరీలో చెప్పుకుంటాం. కౌటిల్యుడు ఏ శతాబ్దానికి చెందినవాడండి? 3వ శతాబ్దానికి చెందినవాడు కౌటిల్యుడు. ఇతను మౌర్య వంశానికి సంబంధించినటువంటి వంశానికి ఒక అడ్వైజర్ గా ఉంటాడు అనమాట. నందవంశం, ఐ థింక్ మౌర్యం నందవంశం. నందుడు కదా, మహాపద్మనందుడు. ఎస్, నందవంశానికి అడ్వైజర్ గా ఉండి చేస్తాడు. అయితే ఈ కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథం ఏంటంటే అర్థశాస్త్రం. ఏది? అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసినటువంటి బుక్ ఏంటంటే అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. ఓకే. ఇది అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగాన్ని స్థాపించడం జరిగింది. అంటే అసలు మన భారతదేశంలో రాజనీతి శాస్త్ర విభాగం అనే దాన్ని ఎక్కడ స్థాపించారు, ఏ యూనివర్సిటీలో స్థాపించారు అంటే బొంబాయి యూనివర్సిటీలో స్థాపించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అయితే
ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే అసలు రాజ్యాంగం అనేది ఎన్ని రకాలుగా ఉంటది. ఇప్పుడు భారత రాజ్యాంగం అంటున్నాం, ఏదో రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చార్టర్ చట్టాలు అంటున్నాం. దీనికంటే ముందు కూడా మనం రాజ్యాంగం యొక్క రకాలేంటి, ఎన్ని టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రాజ్యాంగాల రకాలేంటి అని చూసినట్లయితే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 4 రకాలు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 4 రకాలు అంటారనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అని చెప్పి చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి రాజ్యాంగం ఏది బ్రిటన్ రాజ్యాంగం అని, మొట్టమొదట లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అని చెప్పుకున్నాం కదా. సో అది మీకు లిఖిత అంటే ఏంటి, అలిఖిత అంటే ఏంటి, దీని గురించి కొంత చూద్దాం. రాజ్యాంగం 4 రకాలు అన్నాను కదా. మొదటిది వచ్చేసి లిఖిత రాజ్యాంగం, రెండోచ్చి అలిఖిత రాజ్యాంగం, ఏదండి అలిఖిత రాజ్యాంగం. మూడోది వచ్చేసి దృఢ రాజ్యాంగం ఆర్ అదృఢ రాజ్యాంగం. నాలుగోది వచ్చేసి దృఢ రాజ్యాంగం అన్నమాట. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, దృఢ రాజ్యాంగం అంటే ఏంటి చూద్దాం. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఒక దేశ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు లిఖిత పూర్వకంలో రూపొందించడం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒక లిఖిత పూర్వకంగా రాశాను. అదే మాదిరి వాళ్ళు ఏవైతే పాటించాలి అని అనుకుంటున్నారో ఆ దేశ ప్రజలు కానీ, ఆ దేశ ప్రభుత్వం కానీ, ఆ రాజ్యం కానీ ఆ ఆ ఏవైతే పాటించాలనుకున్న ఆ నియమాలను ఒక లిఖిత రూపంలో కనుక రాసుకున్నట్లయితే దాన్ని మనం లిఖిత రాజ్యాంగం అని చెప్పేసి అని అంటాం అనమాట. ఓకే, అన్ని అంశాలు లిఖిత రూపంలో రూపొందించబడి ఉండాలి, అప్పుడే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుందాం. లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏంటి, అమెరికా రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ ఏంటి, అమెరికా రాజ్యాంగం. కానీ ఇంకా చెప్పాలంటే మన ఇండియా కూడా మన లిఖిత పూర్వకంగానే కదా రాసాం. ఇండియా, భారత రాజ్యాంగం, కెనడా, జర్మనీ, జపాన్, ఇలా ఈ రాజ్యాంగాలన్నీ కూడా లిఖిత రాజ్యాంగాలు అని చెప్పేసి అని అంటాం అన్నమాట. ఓకే, ఇందులో అమెరికా రాజ్యాంగం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే తొలి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అని చెప్పాం. మరి అమెరికా రాజ్యాంగం ఎప్పుడు 1787లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1787లో అమెరికా రాజ్యాంగ పితామహుడు ఎవరంటే జేమ్స్ మ్యూడిసన్. అమెరికా రాజ్యాంగ పితామహుడు ఎవరు, జేమ్స్ మ్యూడిసన్. జేమ్స్ మ్యూడిసన్ అనే ఆయన రూపొందించడం జరిగింది అనమాట. ఇప్పుడు మన భారత రాజ్యాంగ రూపకర్త అనుకో ప్రధానంగా అంబేద్కర్ ఎలా అంటామో ఆయన అలా అన్నమాట అక్కడ. ఓకే, జేమ్స్ మ్యూడిసన్. అలాగే భారత రాజ్యాంగం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏదంటే మన భారత రాజ్యాంగం. మన భారత రాజ్యాంగానికి రూపొందించడానికి ఎంత టైం పట్టింది, సుమారు ఏం లేదు, ఎగ్జాక్ట్ గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మన భారత రాజ్యాంగం కనుక చూసుకున్నట్లయితే మన భారత రాజ్యాంగం చూసుకుంటే ఎంత సమయం పట్టింది, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత రాజ్యాంగం రూపొందించడానికి పట్టిన సమయం. ఓకే, మన భారత రాజ్యాంగం మరి ఎప్పుడు ఆమోదం పొందింది, దీనిని మళ్ళీ తర్వాత చదువుతాం, జస్ట్ ఒక బ్రీఫ్ అన్నమాట అంతే. భారత రాజ్యాంగం అనేది 1949 నవంబర్, ఎప్పుడండి, నవంబర్ 26, 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. ఓకే, అంటే కొన్ని అంశాలు ఆమోదం పొందినాయి. మనకి 1950 జనవరి 26 నుంచి పూర్తిగా అమల్లోకి రావడం జరిగింది అనమాట. ఇది మన లిఖిత రాజ్యాంగానికి సంబంధించి. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్, అందులో అమెరికా రాజ్యాంగం కొన్ని ప్రత్యేకతలు, అలాగే భారత రాజ్యాంగం యొక్క కొన్ని ప్రత్యేకతలు ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏంటి చూసాం. ఇప్పుడు అలిఖిత రాజ్యాంగం అంటే ఏంటి, లిఖిత రూపంలో కాకుండా చారిత్రక సాంప్రదాయాలు అనుసరించి పార్లమెంట్ రూపొందించే చట్టాలే అంటే పార్లమెంట్ రూపొందించే చట్టాలే రాజ్యాంగం వల్లే చలామణి అవుతాయి అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నియమ నిబంధనల కంటే కూడా ఎక్కువ ఏంటంటే ఆచార సాంప్రదాయాలు వీటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, బ్రిటన్ ఉంది చూసావా, ఈ బ్రిటన్ అనేది ఏంటి, ఆచార సాంప్రదాయాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో బ్రిటన్. అలాగే ప్రపంచంలో తొలి అలిఖిత రాజ్యాంగం ఏదైనా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్రిటన్ రాజ్యాంగం అని చెప్పేసి. ఓకే, ఇది. ఇకపోతే అదృఢ రాజ్యాంగం అంటే ఏం లేదు, సాధారణ చట్టాల వలె సాధారణ మెజారిటీతో
మరియు సాధారణ పద్ధతిలో రాజ్యాంగాన్ని పార్లమెంటు సులభతరంగా సవరించడానికి వీలున్నటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. అంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి అంశాలు, ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు చాలా సాధారణ పద్ధతిలో, ఏదో ఒక సాధారణ చట్టంలో మాదిరిగా సాధారణ మెజారిటీ, సాధారణ పద్ధతితో పార్లమెంట్ సులభతరంగా మార్చేయచ్చు. దాన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. అదే మరి దృఢ రాజ్యాంగం అంటే ఏంటి? ఈ అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ బ్రిటన్. అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఏం తీసుకోవచ్చు? బ్రిటన్. బ్రిటన్లో ఏదైనా ఒక సవరణ చేయాలంటే సాధారణ మెజార్టీతో చేసేయచ్చు. అదే దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే ఇది ఒక సాధారణ చట్టాల వలె కాకుండా ప్రత్యేక మెజారిటీతో, ప్రత్యేక పద్ధతిలో సవరించడానికి కష్టతరంగా ఉండేటటువంటి రాజ్యాంగాన్ని మనం ఏమంటాం? దృఢ రాజ్యాంగం. దీన్ని ఏమంటాం? దృఢ రాజ్యాంగం అని చెప్పేసి అని అంటాం. మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే అమెరికా రాజ్యాంగం. అమెరికా అనేది చాలా దృఢ రాజ్యాంగం. చాలా తక్కువ నిబంధనలు ఉంటాయి, 7 నిబంధనలు ఎన్నో ఉంటాయి. దీన్ని సవరణ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే, అంత సాధారణ పద్ధతిలో జరగదు. ఓకే, ఇది అయితే మరి అసలు ప్రభుత్వ రకాలు ఏంటి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వ రకాలు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వాలు ముఖ్యంగా 4 రకాలు. ప్రభుత్వాలు ఎన్ని? ముఖ్యంగా 4 రకాలు. అందులో ఒకటి వచ్చేసి ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. ఏంటి? ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. రెండోది సమైక్య ప్రభుత్వం అంటాం. ఏంటండి? సమైక్య ప్రభుత్వం అంటాం. మూడోది పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం. ఏంటి? పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం. నాలుగోది వచ్చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అని చెప్పేసి అని అంటాం. మొదటిది ఏంటి? ఏకకేంద్ర ప్రభుత్వం. రెండోది ఏంటి? సమైక్య ప్రభుత్వం. మూడోది పార్లమెంటు ప్రభుత్వం. నాలుగోది అధ్యక్ష తరహా ప్రభుత్వం. మరి ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అసలు అని అంటే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే దానిని ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. అంటే ఏంటి? అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారాలన్నీ ఒక పర్టికులర్ ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే అటువంటి గవర్నమెంట్ ఏమంటాం మనం? ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏకకేంద్ర ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్తాం మనం? చైనా ఉంది చూడండి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా జిన్పింగ్ గారు తీసుకుని సరిపోతుంది అధ్యక్షుడు, ప్రజెంట్ ఉన్న చైనా అధ్యక్షుడు. అలాగే మనకి ఇంగ్లాండ్ చూడండి. ఇంగ్లాండ్ కూడా ఏకకేంద్ర ప్రభుత్వమే. అలా అన్నమాట. అంటే అధికారులను ఒకే దగ్గర ఉంటాయి. మరి సమైక్య ప్రభుత్వం అంటే ఏంటి అంటే రాజ్యాంగబద్ధంగా, ఏ విధంగా? రాజ్యాంగబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ ఉన్నట్లయితే అటువంటి ప్రభుత్వాన్ని సమైక్య ప్రభుత్వం అని చెప్పేసి అని అంటాం. ఇదండి రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి అధికారాల పంపిణీ అనేది జరగాలన్నమాట. దాన్ని మనం ఏమంటాం? సమైక్య ప్రభుత్వ విధానం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ దేశాలు రావచ్చు? ఎస్, అమెరికా అనేది ఒక సమైక్య ప్రభుత్వం. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది, మొత్తం దేశానికి సంబంధించి ఒక ప్రత్యేక రాజ్యాంగం అలా ఉంటుంది అనమాట. సెంట్రల్, స్టేట్ వేరు రాజ్యాంగాలు ఉంటాయి. అదే మాదిరి మనకి కెనడా కూడా సమైక్య. మరి మన భారతదేశం కూడా సమైక్యనా అంటే సమైక్య కాదు, అర్ధ సమైక్య మనది. ఓకే, మనది ఏంటి? అర్ధ సమైక్య. అంటే ఏంటి? మన భారత రాజ్యాంగం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చూద్దాం. మన భారతదేశం అనేది సమైక్య లక్షణం కలిగి ఉంది, కానీ సమైక్య రాజ్యాంగం కాదు. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసరికి సమైక్య రాజ్యాంగం చూసాం కదా. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏకకేంద్ర ప్రభుత్వం అంటే చూసాం. సమైక్య ప్రభుత్వం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి చూద్దాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం అంటే ఏంటంటే బ్రిటన్ దేశం మాతృక వంటిది అంటాం. ఎందుకంటే బ్రిటన్ ఉంది. ఇప్పుడు బ్రిటన్ ఉంది. పార్లమెంటరీకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదయ్యా అంటే బ్రిటన్, అంతే కదా. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్రిటన్. ఈ బ్రిటన్ దేశం అనేది మాతృక వంటిది అని చెప్పేసి అని అంటాం. శాసన శాఖకు, కార్యనిర్వాహక శాఖకు అవినవ భావ సంబంధం ఉంటే
దానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. అంటే ఏంటంటే దీంట్లో పార్లమెంటరీ ప్రభుత్వంలో శాసనశాఖ శాసనశాఖ మరియు ఇంకోటి ఏంటి, శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ అని ఉంటుంది. ఇది శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ కార్యనిర్వాహక, ఈ రెండిటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది అనమాట. అట్లా ఉన్నట్లయితే దానిని మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పమంటే ఏ దేశాలు చెప్తాం దీనికి అని అంటే, మొదటిది ఇండియా లేదా దీన్నే భారతదేశం లేదా ఇండియా. అలాగే అలాగే ఇంకొకటి ఇంగ్లాండ్. ఇండియా, భారత్ మరియు ఇంగ్లాండ్ అనేది కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అక్కడ బ్రిటిష్ పార్లమెంటరీ తరహాకు మాతృక వంటిది అని ఏ దేశాన్ని అంటాం అంటే బ్రిటన్ రాజ్యాన్ని అంటాం అనమాట. బ్రిటన్ దేశాన్ని అంటాం. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇకపోతే నాలుగోది అధ్యక్ష తరహా ప్రభుత్వం. ఏంటి అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటే, అధ్యక్ష తరహా పద్ధతిలో శాసనసభ కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఏదండి, శాసనశాఖ ఉందా, అలాగే కార్యనిర్వాహక శాఖ ఉందా, కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, ఈ రెండు శాఖలు కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వహణ అధికారి. అధ్యక్ష తరహా విధానంలో ఎవడండి, అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఇతనే ప్రధాన కార్యనిర్వహణ అధికారి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం, అమెరికా చూసుకోండి, అమెరికా మరియు ఫ్రాన్స్ అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా, అమెరికా, ఫ్రాన్స్. చూడండి, ప్రభుత్వాలు 4 రకాలు: ఏకకేంద్ర ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతం అయితే ఏకకేంద్ర ప్రభుత్వం అంటాం. అదే అధికారాలు సమైక్య కదా, అదే అధికారాలు అనేవి అంటే కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య ఒక అధికారాల పంపిణీ జరిగినట్లయితే, అంటే ఏ విధంగా జరగాలి, రాజ్యాంగ పరంగా ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ జరిగినట్లయితే దాన్ని సమైక్య ప్రభుత్వం అంటాం. ఎగ్జాంపుల్ అమెరికా, కెనడా తీసుకుంటాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖకి కార్యనిర్వాహక మధ్య ఒక రిలేషన్ ఉండడం, ఓకేనా, కొన్ని సంబంధాలు ఉండడం. దీన్ని మనం ఏమంటాం, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఎగ్జాంపుల్ ఒక మాతృక అని ఏ రాజ్యాంగాన్ని అంటాం మనం, బ్రిటన్ రాజ్యాంగాన్ని అంటాం అనమాట. ఓకే, బ్రిటన్ రాజ్యాంగాన్ని అంటాం. ఈ రెండింటికి మధ్య కూడా ఒక అవినవభావ సంబంధం ఉంటుంది. శాసనశాఖకి కార్యనిర్వాహక శాఖ అంటే ఒక శాఖ లేనిదే ఒక శాఖ నిర్వహించలేనంతగా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటే సేమ్ ఇందులో కూడా శాసన కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. ఈ రెండిటి కూడా వేరువేరుగా, అంటే ఇంకా చెప్పాలంటే ఈ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి అన్నమాట. స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. సో ఈ ప్రభుత్వ విధానంలో మనకి ఆల్రెడీ చెప్పాం, ఈ ప్రభుత్వ విధానంలో అధ్యక్షుడే ప్రధాన కార్యనిర్వహణ అధికారి. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం అంటే అమెరికా, ఫ్రాన్స్ అని తీసుకుంటాం. ఇది ప్రభుత్వ రకాలు. రాజ్యాంగానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. రాజ్యం అంటే ఏంటి, అసలు రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇదనమాట. ఇప్పుడు వచ్చినట్లయితే మనం చార్టర్ చట్టాలు, అంతే కదా. చార్టర్ చట్టాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి అని చెప్పేసి అనుకున్నాం. చార్టర్ చట్టాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1773 రెగ్యులేటింగ్